సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక టాపిక్ తెగ వైరల్ అవుతుంది. कि फॉरेन पॉलिसी इज दिस. ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో రాహుల్ గాంధీ గారు మోడీ గారి ఫారెన్ పాలసీ గురించి కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. మోడీ గారికి ఒక మిస్కన్సెప్షన్ ఉందట. ఫారెన్ డిప్లొమసీ అంటే గట్టిగా వెళ్ళి హగ్ చేసుకోవడమే అని, ఫారెన్ డిప్లొమసీ కాస్త హగ్ డిప్లొమసీ అయ్యిందంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఎప్పుడైతే ఫారెన్ పాలసీ అనే వర్డ్ వచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్ల నుండి ఫారెన్ అఫైర్స్ పై వీడియో చేస్తున్న మనకి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్లయింది. ఈ వీడియోలో ఏ మెలోడీ వీడియోలని వీళ్ళు కాంట్రవర్షియల్ చేసి ట్రోల్ చేస్తున్నారో ఆ ఇటలీ దేశం నుండే సాక్ష్యాలతో సహా మోడీ గారు తన ఫారెన్ పాలసీతో ఎలాంటి వండర్స్ చేసి చూపించారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. My friend, how are you? Good. Nice to see you. ఈరోజు భారత్ స్పేస్ రంగంలో చాలా అభివృద్ధి సాధించింది. కానీ ఆ ఘనత ఎప్పుడో సాధించి ఉండేది. 5 ఏళ్లు డిలే అయ్యింది. కారణం ఎవరో తెలుసా? ఈ ఇటలీ దేశమే. భారత్కి పాకిస్తాన్, చైనాలే బద్ధశత్రు దేశాలని మనందరికీ తెలుసు. కానీ ఒకనొక టైంలో భారత్, ఇటలీల మధ్య శత్రుత్వం అంతకంటే ఎక్కువగా ఉండేది. ఇటలీ తన వీటో పవర్తో భారత్ని బ్లాక్ చేసింది. భారత బిజినెస్ని కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఇదంతా చరిత్ర చదివితే తెలుస్తుంది. ఫారిన్ విషయాల గురించి మాట్లాడే ముందు ఏ పార్టీకి చెందిన పొలిటీషియన్స్ అయినా హిస్టరీ పైన కనీస అవగాహన కలిగి ఉండాలి. లేదంటే ఏమీ తెలియనట్లు మాట్లాడకుండా ఉంటే బెటర్. ఒకప్పుడు పాము ముంగిసలుగా ఉన్న భారత్, ఇటలీలను మోడీ గారు మెలోడీ డిప్లొమసీతో పాలు నీళ్ళలా ఎలా మార్చారో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా ఇక నుండి ఈ ఫ్రెండ్షిప్ గురించి చీప్గా మాట్లాడితే ఈ వీడియో చూపించండి. అసలు నిజాలు తెలిసేలా అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. నా పేరు ప్రశాంత్, రియల్ మిస్టరీ ఛానల్కి స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు మరో విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సందీప్ దీక్షిత్ అనే వ్యక్తిని హగ్ చేసుకొని రాహుల్ గాంధీ గారు మాక్ డెమో ఇచ్చారు. వెంటనే సందీప్ దీక్షిత్ ఏమన్నాడు? నన్ను మెలోనీ అనుకొని హగ్ చేసుకోలేదు కదా అని. సదరు వ్యక్తికి చెప్తున్నా, మోడీ గారు ఎప్పుడు కూడా మెలోనీని హగ్ చేసుకోలేదు. ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చారంతే. కావాలంటే ఈ ఫోటో చూడండి. హగ్ చేసినట్లు ఒక్క ఫోటో చూపించినా నేను ఈ ఛానల్ని డిలీట్ చేస్తాను. ఇక ఈ ట్రోల్కి కౌంటర్గా మరొక వర్గం ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ గారు, ఫిడెల్ కాస్ట్రో ఈ ఫోటోలో ఉన్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఇందిరాగాంధీ గారు ఫస్ట్ షేక్ హ్యాండే ఇచ్చారు. కానీ కాస్ట్రో షేక్ హ్యాండ్ వద్దని హగ్ చేసుకున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక సోదరి భావంతో హగ్ చేసుకున్నారు. కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా ఏ విషయాన్ని షేర్ చేయకండి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇక భారత్, ఇటలీలు ఎందుకు పాము ముంగిసలుగా బద్ధశత్రువులుగా మారాయో ఫస్ట్ తెలుసుకుందాం. 2012లో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. 2012 ఫిబ్రవరి 15 ఎన్రికా లెక్సీ అనే ఇటాలియన్ ఆయిల్ షిప్ కేరళ సముద్ర తీరంలో ప్రయాణిస్తోంది. ఆ షిప్లో ఉన్న 2 ఇటలీ మిలిటరీ గార్డ్స్ సముద్రపు దొంగలు అనుకొని పొరపాటున మన ఇండియన్ షిప్పింగ్ బోట్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 ఇండియన్ మత్స్యకారులు అక్కడికక్కడే చనిపోయారు. కాల్పులు జరిపి ఆ షిప్ పారిపోతుంటే మన ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్స్ చాలా స్మార్ట్గా ఆ షిప్ని ఫాలో అయి కొచ్చిన్ పోర్టుకి తీసుకొచ్చి ఆ 2 ఇటాలియన్ గార్డ్స్ని మర్డర్ కేసు కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇటలీ దేశం ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, మీ దేశ కోర్టులకు హక్కు లేదు అని దౌత్యపరమైన గొడవ స్టార్ట్ చేసింది. గార్డ్స్ కస్టడీలో ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరిలో ఇటలీ ప్రభుత్వం ఇండియా సుప్రీంకోర్టుని ఒక రిక్వెస్ట్ చేసింది. తమ దేశంలో క్రిస్మస్ పండుగ మరియు ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వీలుగా గార్డ్స్ని కొన్ని రోజులు ఇటలీ పంపించాలని, ఆ తర్వాత తిరిగి ఇండియా కోర్టుకి తెచ్చి అప్పగిస్తామని కోరారు. ఇటలీ రాయబారి డానియల్ మన్సిని స్వయంగా సుప్రీంకోర్టులో సంతకం చేసి పర్సనల్ గ్యారంటీ ఇచ్చాకే వాళ్ళని పంపించారు. సుప్రీంకోర్టు అందుకు ఒప్పుకుంది. కానీ ఇటలీ వెళ్ళిన వెంటనే ఆ దేశం ప్లేట్ ఫిరాయించింది. 2013 మార్చి 11న వారిని తిరిగి ఇండియా పంపించే ప్రసక్తే లేదని అఫీషియల్గా డిక్లేర్ చేసింది. దీంతో భారత సుప్రీంకోర్టు సీరియస్గా రెస్పాండ్ అవుతూ ఇటలీ రాయబారి దేశం వదిలి వెళ్లకుండా అన్ని ఎయిర్పోర్ట్స్ని అలర్ట్ చేసింది. ఆ రాయబారి గ్యారంటీగా సైన్ చేశాడు కదా. భారత ప్రభుత్వం మిలిటరీ మరియు దౌత్యపరమైన ఒత్తిడిని తీవ్రం చేయడంతో ఇటలీ వెనక్కి తగ్గి ఆ గార్డ్స్ని మళ్ళీ ఇండియాకి పంపించాల్సి వచ్చింది. ఇదే టైంలో ఇరు దేశాల సంబంధాలని మరింత దెబ్బతీసిన మరో అంశం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్.
2010లో మన దేశ అత్యున్నత నేతలు ప్రయాణించడానికి 12 లగ్జరీ హైటెక్ హెలికాప్టర్లు కొనాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయింది. వీటి వాల్యూ 3600 crores రూపీస్. ఈ కాంట్రాక్ట్ ఇటలీ దేశానికి చెందిన ఫిన్ మెకానికా అనుబంధ సంస్థ అయిన అగస్టా వెస్టలాండ్ దక్కించుకుంది. కానీ 2013 ఫిబ్రవరిలో ఈ డీల్లో కరప్షన్ జరిగిందనే అంశం ఇటలీ కోర్టుల ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ఆ ఇటాలియన్ కంపెనీ మన ఇండియాలోని టాప్ మిలిటరీ ఆఫీసర్స్కి, పొలిటికల్ లీడర్స్కి భారీగా లంచాలు ఇచ్చిందనే నివేదికలు బయటపడ్డాయి. దాంతో ఆ కంపెనీ సీఈఓ ఇటలీలో అరెస్టు చేయబడ్డాడు. ఇండియాలో అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ పేరు కూడా ఇందులో రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి 2014 జనవరి 1న ఆ 3600 crores రూపీస్ హెలికాప్టర్ డీల్ని రద్దు చేయడమే కాకుండా ఆ ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీలను ఇండియాలో కంప్లీట్గా బ్లాక్ లిస్టులో పెట్టింది. దీనికి కౌంటర్గా ఇటలీ ఏం చేసిందంటే 2015లో అంతర్జాతీయ వేదికలపై భారత్ని అడ్డుకోవడానికి ట్రై చేసింది. ఆ సమయంలో భారత్కి రాకెట్ మరియు మిసైల్ టెక్నాలజీలో కీలకమైన MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో సభ్యత్వం అవసరమైంది. ఈ గ్రూప్లో కొత్త దేశం చేరాలంటే సభ్య దేశాలన్నీ అంగీకరించాలి. కానీ ఇటలీ తన వీటో పవర్ని ఉపయోగించి కేరళ తీరంలో ఏదైతే కేసు జరిగిందో ఆ కేసు విషయం మరియు ఈ హెలికాప్టర్ డీలు రద్దును మనసులో పెట్టుకొని ఇండియా ఎంట్రీని బ్లాక్ చేసింది. దీనివల్ల భారత స్పేస్ అండ్ మిసైల్ ప్రోగ్రామ్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ రంగంలో భారత డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాల పాటు డిలే అయ్యింది. కానీ అవే దేశాలు ఇటలీ మరియు భారత్లు ఇప్పుడు చూస్తే పాలు నీళ్ళల్లాగా కలిసిపోయాయి. 10 ఏళ్ల పాటు అంత ఘోరంగా స్తంభించిపోయిన బంధం 2023లో సడన్గా ఎలా చేంజ్ అయ్యింది? ఇటలీ తన పాత పగను పక్కన పెట్టి ఇండియా వైపు ఎందుకు అడుగులు వేసింది? దీనికి ప్రధాన కారణం ఇటలీలో జార్జియా మెలోనీ అధికారంలోకి రావడం. మోడీ గారు మెలోనీ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్సనల్ ర్యాపో ఏదైతే ఉందో ఈ ర్యాపోయే ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి హెల్ప్ చేసింది. అక్టోబర్ 2022లో ఇటలీ ప్రధానిగా మెలోనీ గారు బాధ్యతలు చేపట్టారు. 2023కి ముందు ఇటలీ దేశం యూరోపియన్ యూనియన్లోనే ఏకైక దేశంగా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో పార్ట్నర్గా ఉండేది. కానీ చైనా పాలసీల వల్ల తమ దేశానికి భారీగా నష్టం వస్తోందని మెలోనీ గారు గమనించారు. మెలోనీ ఎంత షార్ప్ అంటే చైనా ఒక గుంటెనక్క దేశం, ఈ దేశాన్ని అస్సలు నమ్మకూడదని పసిగట్టారు. గ్లోబల్ సప్లై చైన్లో చైనా ఏకచక్రాధిపత్యాన్ని దెబ్బతీయాలంటే ఏషియాలోని అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాతో చేతులు కలపడం ఒక్కటే మార్గమని మెలోనీ డిసైడ్ అయ్యారు. అందుకే 2023 డిసెంబర్లో ఇటలీ అధికారికంగా చైనా BRI ప్రాజెక్టు నుండి బయటకు వచ్చి భారత్ వైపు నిలబడింది. దీనికి తోడు ప్రధాని మోడీ గారితో ఆమెకున్న వ్యక్తిగత దౌత్య సాన్నిహిత్యం దశాబ్దాలుగా ఉన్న పాత కోపాలను కంప్లీట్గా తుడిచేసి డైరెక్ట్గా హై లెవెల్ ట్రస్ట్ని బిల్డ్ చేసింది. ఈ స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ వల్ల కేవలం మాటలేనా లేక నిజమైన సక్సెస్ ఏమైనా ఉందా అని మీరు అడిగితే రెండు దేశాలు కలిసి 2025 నుండి 2029 కాలానికి గాను ఒక భారీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయనున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్ 14.25 బిలియన్ యూరోలకు చేరింది. రాబోయే 2029 కల్లా దీనిని 20 బిలియన్ యూరోలకు పెంచడమే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. దీని కింద 3 అత్యంత కీలకమైన వ్యూహాత్మక రంగాలున్నాయి. మొదటిది IMEC ప్రాజెక్ట్ అండ్ ఎకానమిక్ చోక్ హోల్డ్స్ కంట్రోల్. గ్లోబల్ ట్రేడ్ రూట్స్లో ఉండే ఇరుకైన ఈ సముద్ర చోక్ హోల్డ్స్పై డిపెండెన్సీని తగ్గిస్తూ చైనాకి ఆల్టర్నేట్గా ఇటలీలోని పోర్ట్స్ని మోడర్నైజ్ చేసి మన ఇండియన్ గూడ్స్ని డైరెక్ట్గా యూరప్ మార్కెట్లోకి దించడం. అలాగే సెమీ కండక్టర్ సప్లై చైన్స్ తయారీ కోసం ఇన్నోవిట్ ఇండియా హబ్స్ ద్వారా కోఆపరేషన్ పెంచుకోవడం. ఇక రెండవది డిఫెన్స్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. పాత రోజుల్లో ఉన్న బ్యాన్లన్నీ తొలగిపోయి ఇప్పుడు ఇరు దేశాలు కలిసి మిలిటరీ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లెవెల్ ప్లాట్ఫామ్స్ని భారత్లోనే ఉమ్మడిగా కో ప్రొడక్షన్ చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మూడవది మల్టీ డొమైన్ వార్ఫేర్ కోఆపరేషన్. రాబోయే రోజుల్లో యుద్ధాలు కేవలం బార్డర్లోనే జరగవు. సైబర్ స్పేస్, డిజిటల్ మీడియాల్లో కూడా జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్.
అందుకే రెండు దేశాల డిఫెన్స్ ఫోర్సెస్ కలిసి ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్ సెక్యూరిటీని తట్టుకోవడానికి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులను కూడా పైప్ లైన్లో పెట్టాయి. కాబట్టి ఇద్దరు నేతల మధ్య ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుందో, ర్యాపో బిల్డ్ అవుతుందో, ఖచ్చితంగా అది రెండు దేశాల సంబంధాలు మెరుగుపరచడానికి హెల్ప్ అవుతుందని మోడీ గారు ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తూ వస్తున్నారు. అనేక దేశాలతో ఇలాగే సంబంధాలని మెరుగుపరుచుకుంటూ వచ్చారు. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించారు తన హగ్ డిప్లొమసీతో. హగ్ డిప్లొమసీతో నిజంగా భారత్కి ఇంత మేలు చేకూడితే అందులో తప్పేంటి? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో దసరా పండుగ జరుపుకుంటారు. అందులో అలాయ్ బలాయ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాయ్ బలాయ్ అంటే ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ పండుగ వచ్చినా ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకొని విష్ చేసుకుంటారు. వ్యక్తుల మధ్య సంబంధాలు బలపడడానికి, సమాజం మెరుగుపడడానికి మన పూర్వీకులు తీసుకొచ్చినటువంటి కట్టుబాట్లు ఇవి. వీటన్నింటి గురించి పూర్తిగా అవగాహన ఉండాలంటే కల్చర్ పైన కనీస అవగాహన ఉండాలి. భారత కల్చర్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఫారెన్ డిప్లొమసీ ఏమర్థమవుతుందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.